సాక్షి పత్రిక చీఫ్ ఎడిటర్తో పాటుగా క్రైమ్ బ్యూరో చీఫ్ అట్లాగే రిపోర్టర్ వీళ్ళందరికీ 41 నోటీసులు ఇచ్చి పిలిచి విచారించినటువంటి నేపథ్యంలో ఎడిటర్స్ గిల్డ్కి వీళ్ళు కంప్లైంట్ చేశారు. యాజ్ ఫర్ ఈ ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించినటువంటి దాని ప్రకారం అంటే వీళ్ళ మీదన ఎందుకు పిలిచారు, ఆ మధ్యన డిఎస్పీల బదిలీ విషయంలో తేడాలు జరిగినాయి, డీజీపీ కార్యాలయంలో తేడాలు జరుగుతున్నాయి అన్నటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏంటి, ఎవరు చెప్పారు మీకు మేము బాధితులమని, వాళ్ళ వివరాలు అవన్నీ ఇవ్వండి అని అడిగారు. అలాంటి వివరాలు ఇవ్వడం మా ఎథిక్స్కి విరుద్ధం అని చెప్పి యాజమాన్యం ఎడిటరు చెప్పుకొచ్చారు. అంటే ఎడిటర్తో పాటుగా రిపోర్టర్ చెప్పుకొచ్చారు. కావాలంటే కోర్టుకి చెప్తాం మేము అది డీటెయిల్స్ అన్నటువంటి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోనో ఈనాడులోనో ఒక వార్త వచ్చిందంటే దానికి ఇదివరకటి రోజుల్లో ప్రభుత్వం దాని మీద కంప్లైంట్ చేస్తామన్నారు, మాకు హక్కు అది అన్నారు. ఎవరైనా పత్రికలకు సంబంధించి ఓ స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛ ఈనాడుకి జ్యోతికి ఉంటుంది, సాక్షికి ఉండదంటే కుదరదు కదా. ఇప్పుడు సాక్షిని ఆ విషయంలో మాకు బాధితులు చెప్పారన్నారు, ఆ బాధితులు ఎవరో డీటెయిల్స్ ఇవ్వండి అన్నారు. అట్లా ఇవ్వడం మా నిబంధనలకు విరుద్ధం అని చెప్పారు. అలాగే మాకు హక్కు ఉంది అట్లాంటి దాన్ని రాయడానికి అని చెప్పారు. అయితే ప్రస్తుతానికి పంపించి మళ్ళీ పిలుస్తాం అన్నటువంటి వార్నింగ్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎడిటర్స్ గిల్డ్కి కంప్లైంట్ చేసింది సాక్షి. ఏదైతే ఐఎన్ఎస్కి సంబంధించి కంప్లైంట్ చేసుకొచ్చింది, ఇట్లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఏదైతే ప్రెస్ ఫ్రీడమ్ అనేటటువంటి దాన్ని పూర్తిగా చెడగొడుతున్నారు అన్నటువంటి పాయింట్ మీద ఆరోపణ చేసుకొచ్చింది.